మా టీవీ మనందరి టీవీ. కొత్త ఏరియల్ సబ్బు నీళ్లలో మరక మాయని చెప్పచ్చు. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర సమర్పిస్తున్న వారు ఎయిర్టెల్, మన ఎయిర్టెల్, మన ప్రదేశ్. సహ సమర్పణ. దీనిలో గల సూపర్ చార్జెస్ అందిస్తాయి కొత్త బోర్న్విటా కాన్ఫిడెన్స్ ఏదైనా సరే సాధించడంలో. విజయ రిఫండ్ రైస్ బ్రాన్ ఆయిల్, హార్ట్ ఫ్రెండ్లీ హెల్త్ ఆయిల్ విజయ, క్రేజీ వరల్డ్, వాటర్ పార్క్ అండ్ రిసార్ట్స్ గుంటూరు. హలో ఎవ్రీవన్, నమస్తే. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రయత్నం చేయండి. లక్కీ డ్రాలో ఎంపిక అవ్వచ్చు. BOA అని టైప్ చేసి 2566 అనే నెంబర్కి SMS చేయండి, లేదా 64655 అనే నెంబర్కి ఫోన్ చేయండి. 5 ప్రశ్నలకి సమాధానం కరెక్ట్గా పంపించారనుకోండి, లక్కీ డ్రాలో ఎంపిక అయితే మీరు హాట్ సీట్ వరకు రావచ్చు. హాట్ సీట్ వరకు వచ్చి 16 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్తే 5 లక్షల రూపాయల మహా ప్రైజ్తో పాటు బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర టైటిల్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఈనాటి ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేయడానికి అలా 5 పార్టిసిపెంట్స్ విచ్చేశారు. వారిని ముందుగా పరిచయం చేసుకుందాం. పరిచయ కార్యక్రమాల తర్వాత బజర్ రౌండ్ నుంచి హాట్ సీట్ వరకు ఎవరు వస్తారో తెలుసుకుందాం. ఈనాటి మన పార్టిసిపెంట్స్ మిస్టర్ అనంతరామ శర్మ ఫ్రమ్ హైదరాబాద్, మిస్టర్ రవికుమార్ ఫ్రమ్ భీమవరం, మిస్టర్ జాన్ స్టాలిన్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్టర్ అజయ్ కుమార్ ఫ్రమ్ రేపల్లె, మిస్టర్ మోహన్ రావు ఫ్రమ్ హైదరాబాద్. స్వాగతం అండి ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాకి. మరి మీకు తెలుసు కదండి, ఇది మీ మొదటి అవకాశం హాట్ సీట్ వరకు రావడానికి. బజర్ ప్రశ్న క్విక్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, క్విక్గా బజర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ముందుగా బజర్ ప్రెస్ చేసిన వారికి ఆన్సర్ చెప్పే అవకాశం, అది కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు హాట్ సీట్ వరకు వస్తారు. గెట్ రెడీ అండి. మీ ప్రశ్న, హాట్ సీట్ వరకు వచ్చిన జాన్ స్టాలిన్ మరి 4వ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయారు, 10,000 రూపాయలు గెలుచుకోలేకపోయారు. బ్యాడ్ లక్. 2 పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. 2 నుంచి ఇప్పుడు హాట్ సీట్ వరకు ఎవరు వస్తారో తెలుసుకుందాం. మరి 2 మాత్రమే ఉన్నారు, తెలుసు కదండి. 2 ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఆన్సర్ చెప్పండి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతే ఆటోమేటిక్గా 2వ వాళ్ళు హాట్ సీట్ వరకు వస్తారు. గెట్ రెడీ. హియర్ కమ్స్ యువర్ బజర్ క్వశ్చన్. మీ ప్రశ్న, హిందూ పురాణాల ప్రకారం రామాయణ మహాభారతాల్లో ఏది ముందు జరిగింది? రవికుమార్ గారు బజర్ ముందుగా మీరు ప్రెస్ చేశారు, సమాధానం చెప్పండి. రామాయణం అండి. కరెక్ట్ ఆన్సర్. వెల్కమ్ టు ద హాట్ సీట్. హలో అండి, వెల్కమ్ టు ది హాట్ సీట్. హాట్ సీట్లో మన ముందున్న పార్టిసిపెంట్ మిస్టర్ రవికుమార్. రవికుమార్ గారు భీమవరం నుంచి వచ్చారు. మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇప్పుడు ఆక్వాకల్చర్ బిజినెస్లో ఉన్నారు. ఏంటని మీరు రొయ్యల చేపల ఏం చేస్తారు? ప్రాన్స్ చెరువులండి. ఓకే, దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం అవన్నీ ఎవరి డ్యూటీస్ అండి? And you just grow them, you rear? Yes ma'am. Okay. Just we rear them, and after growing we will send them to distributors. Distributors వేరే ఉంటారన్నమాట. మరి మీరు మాస్ కమ్యూనికేషన్స్ చదివి అగ్రికల్చర్ ఆర్ ఆక్వాకల్చర్కి రావడానికి కారణం ఏంటి? అంటే జాబ్కి అప్లై చేస్తున్నానండి. మీన్వైల్ ఓకే, ఇది అంటే మధ్యలో టైం వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు ఆక్వాకల్చర్ స్టార్ట్ చేశారు. దట్స్ నైస్. ఆల్ ది బెస్ట్ యూ. మరి స్టార్ట్ చేద్దామా? మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే సంతోషిస్తాం. ఓకే, రైట్. Which of the following fruit is used in the production of wine? A. Grape. Your options are A. Grapes, B. Mango, C. Pomegranate, D. Custard apple. A. Grape. Grapes freeze చేసేయమంటారా? Computer Mahasaya, please freeze a grape. The computer says grapes is the correct answer. And here comes your question number 2. మీ రెండో ప్రశ్న, who is the present DGP of Andhra Pradesh? Your options: A. Swarnajit Sen, B. S.R. Sukumara, C. P. Ramulu, D. H.J. Dora. A. Swarnajit Sen. A. Swarnajit Sen అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా? వెరీ ష్యూర్. ఫ్రీజ్ చేసేయమంటారా? Computer Mahasaya, please freeze A. Swarnajit Sen. The computer says
దట్స్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాలో హాట్ సీట్లో ఉన్న పార్టిసిపెంట్ రవికుమార్ గారు భీమవరం నుంచి వచ్చారు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. ఆక్వాకల్చర్ బిజినెస్ చేస్తున్నారు. మరి వారి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. నేను అడ్మిషన్ కోసం వచ్చాను సార్. మై నేమ్ ఇస్ వేణు మాధవ్. నేను అడిగానా? నాకు పోయిటరీ వచ్చు. ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో. అరే నేను అడిగానా? మరడగండి, మీకేం అడగాలనుందో? ఈ కొత్త రంగు ఏమిటి? అడ్వాన్స్డ్ వైట్, కేవలం కొత్త రింగ్ తో. అడ్వాన్స్డ్ వైట్ నేను అడిగానా? వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా. హాట్ సీట్లో ఉన్న పార్టిసిపెంట్ మిస్టర్ రవికుమార్ ఫ్రమ్ భీమవరం. రవి గారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. మూడో ప్రశ్న. ద కుకింగ్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కౌ డంగ్ అండ్ అదర్ క్యాటల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇస్ నోన్ యాజ్ యువర్ ఆప్షన్స్. ఏ బయోనేచర్ గ్యాస్, బి బయోమాన్యూర్ గ్యాస్, సి బయోగ్యాస్, డి న్యాచురల్ గ్యాస్. సి బయోగ్యాస్. సి బయోగ్యాస్ అంటున్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా? షూర్ మేడం. ఎన్నో ఆప్షన్స్ అన్ని దగ్గరగా ట్రిక్కీగా ఉన్నాయి. Are you very confident that it should be C? మేడం. Please చేయమంటారా C? షూర్ సి. You're sure that it's C? Please చేసి చూద్దాం. Computer Mahasaya, please C biogas. The computer says biogas is the correct answer. నాలుగో ప్రశ్న రాబోతోంది కంప్యూటర్ స్క్రీన్ మీదకి. హియర్స్ యువర్ క్వశ్చన్ నెంబర్ 4 for 10,000 rupees. In Mahabharata, who killed Jarasandha? Your options: A. Krishna, B. Bhima, C. Arjuna, D. Ghatotkacha. మహాభారతంలో జరాసంధుడిని ఎవరు చంపారు? I am actually confused between A and B. I think it's Bhima. You think it's Bhima? Yes. మరి ఫైనలీ కాన్ఫిడెంట్గా చెప్తే ఒకసారి ఫ్రీజ్ చేసేస్తాను. Please, madam. Which Please. one? B. Bhima. B. Bhima. Computer Mahasaya, please freeze B. Bhima. The computer says B. Bhima is the correct answer. You won yourselves 10,000 rupees, and here comes your check worth 10,000. కంగ్రాచులేషన్స్, 10,000 రూపీస్ గెలుచుకున్నారు మీరు. మరి జరాసంధుని ఎలా చంపారో గుర్తుందా? మల్ల యుద్ధం, ఆ తర్వాత అటొకటి ఇటొకటి బాడీ టూ పార్ట్స్ చేసి అటొకటి ఇటొకటి. దట్స్ ది వే భీమా కిల్. కానీ కన్ఫ్యూజన్ మీకు అనవసరంగా టెన్షన్ పెట్టేసింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి టైం సరిపోదు. మీ 25,000 రూపాయల వేటని నెక్స్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ చేస్తాను. రవికుమార్ గారు, ఆల్ ది బెస్ట్ యూ అండ్ గుడ్ నైట్. బై బై. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర సమర్పిస్తున్న వారు ఎయిర్టెల్ మన ఎయిర్టెల్ మన ప్రదేశ్. సమర్పణ. దీనిలో గల సూపర్ చార్జెస్ అందిస్తాయి కొత్త బోర్న్విటా కాన్ఫిడెన్స్. ఏదైనా సరే సాధించడంలో. క్రేజీ వరల్డ్ వాటర్ పార్క్ అండ్ రిసార్ట్స్ గుంటూరు. బ్రిటానియా మిల్క్ బికీస్ సరిసమం. ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ఎపిసోడ్ని ప్రారంభిద్దాం. మన రోల్ ఓవర్ కంటెస్టెంట్తో హాట్ సీట్ వరకు వస్తున్న మన రోల్ ఓవర్ కంటెస్టెంట్ 16 ప్రశ్నలకి సమాధానాలు చెప్పి 5 లక్షల రూపాయల మహాప్రైజ్తో పాటు బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర టైటిల్ గెలుచుకోగలరో లేదో చూద్దాం. లెట్స్ వెల్కమ్ మిస్టర్ రవికుమార్ టు ద హాట్ సీట్ వన్స్ అగైన్.
నమస్తే రవి గారు, వెల్కమ్ బ్యాక్ అండి. హాట్ సీట్ లో మన ముందు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నారు మిస్టర్ రవికుమార్. రవికుమార్ గారు భీమవరం నుంచి వచ్చారు. ఎంఏ చేశారు మాస్ కమ్యూనికేషన్స్ లో అండ్ ఆక్వాకల్చర్ ఇప్పుడు బిజినెస్ గా చేస్తున్నారు. లాస్ట్ ఎపిసోడ్ లో మీరు 4 ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పారు. మీ 10,000 రూపాయలు గెలుచుకున్నారండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ 25,000 రూపాయల వేట 5th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు మరోసారి హాట్ సీట్ వరకు రాదు? సో హ్యాపీ. హ్యాపీ, యూర్ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫోర్త్ కమింగ్ క్వశ్చన్స్. ఎలా ఉంటాయని ఎక్సైటెడ్ గా ఉన్నారా? అవునా? ఓకే, టెన్షన్ లాంటిది ఏం లేదు కదా? లేదు. లేదు కదా? ఓకే, గుడ్. 25,000 రూపీస్కి 4 క్వశ్చన్స్ అండి. ఎయిర్టెల్ వారు అందిస్తున్నారు హెల్ప్ లైన్ సహకారం ఒకసారి. గుడ్ లక్ టు యూ. షల్ వి స్టార్ట్? థ్యాంక్ యూ. Question number 5 on your computer screen. Who among the following was a Hollywood hero before becoming the president of USA? Your options: A. John F. Kennedy, B. Ronald Reagan, C. Bill Clinton, D. Richard Nixon. కింది వారిలో USA యొక్క అధ్యక్షుడు కాక ముందు హాలీవుడ్ హీరో ఎవరు? నటుడు, సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటుడు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ USA పదవిని అలంకరించారు. ఐ విల్ గో ఫర్ బి. రొనాల్డ్ రీగన్ అంటున్నారు. ప్లీజ్ చేసేయమంటారా? కంప్యూటర్ మహాశయ ప్లీజ్. బి. రొనాల్డ్ రీగన్ గెస్ చేశారా లేకపోతే ఏమైనా ఆధారం ఉందా దానికి? గెస్ అంటే బిల్ క్లింటన్ అయితే యాక్చువల్లీ కాదండి. ఓకే, జాన్ ఎఫ్ కెనడీ మాత్రం ఆల్రెడీ వాజ్ అసాసినేటెడ్. So there is no chance for it. The only remaining are Richard Nixon and Ronald Reagan. I think Ronald Reagan. ఓకే, మరి కంప్యూటర్ ఏమంటుందో తెలుసుకుందాం. ది కంప్యూటర్ సేస్ రొనాల్డ్ రీగన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. మీ 6వ ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్ మీద. ది వర్డ్ అల్ ఖైదా మీన్స్ యువర్ ఆప్షన్స్: A. God is great, B. freedom, C. foundation, D. holy war. అల్ ఖైదా అనే పదానికి అర్థం ఏంటి? ఓ తీవ్రవాద సంస్థ తమ సంస్థకి పెట్టుకున్న పేరు అల్ ఖైదా. I will go for help line. హెల్ప్ లైన్ ఉపయోగించుకుంటారా? Yes. తప్పకుండా. ఎయిర్టెల్ హెల్ప్ లైన్ ప్లీజ్ హెల్ప్ మిస్టర్ రవికుమార్ ఫర్ హిస్ క్వశ్చన్ నెంబర్ 6. రవికుమార్ గారు, ఎయిర్టెల్ హెల్ప్ లైన్ కి స్వాగతం. మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ని డిలీట్ చేస్తున్నాం. మిగిలిన 2 ఆప్షన్స్ నుండి సరైన సమాధానం చెప్పండి. ఎయిర్టెల్ హెల్ప్ లైన్ విషెస్ యు ఆల్ ది బెస్ట్. దీని మీద ఉన్న 2 ఆప్షన్స్ చూడండి సార్. యూ హ్యావ్ B. freedom and C. foundation. God is great and D వెళ్ళిపోయాయండి. holy war. You have B. C. I think it's B. Freedom. B. freedom అనుకుంటున్నారు. అల్ ఖైదా అంటే ఫ్రీడమ్ ఏమో అనుకుంటున్నారు. హెల్ప్ లైన్ సహకారం తీసుకున్నారు. ఇది మీ 6వ ప్రశ్న. ఉన్న రెండిట్లో మీరు B. freedom ఎంచుకుంటున్నారు. Would you like to continue with this option? ప్లీజ్ చేసేయమంటారా? Yes, freedom. కంప్యూటర్ మహాశయ ప్లీజ్ బి. ఫ్రీడమ్. రవి గారు, ద కంప్యూటర్ సేస్ ఫ్రీడమ్ is the wrong answer. It is C. foundation. Okay. I'm sorry you can't continue, but here comes your check worth 10,000 rupees. ఆఫీస్ వరకు వచ్చిన రోలవ కాంటెస్టెంట్ మిస్టర్ రవికుమార్ ఫ్రమ్ భీమవరం 4వ ప్రశ్న గెలుచుకున్న 10,000 రూపాయలతో వెనుదిరగాల్సి వచ్చిందండి. మరి ఈనాటి మన 5 పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత బజర్ రౌండ్ ఉంటుంది. యాంకర్ డ్రెస్ కర్టసీ కళానికేతన్, ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్, అమీర్పేట్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. యాంకర్స్ జ్యువెలరీ కర్టసీ సిరి పర్ల్స్, బేగంపేట్, హైదరాబాద్.
ఎయిర్టెల్ బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర సమర్పించిన వారు ఎయిర్టెల్ మన ఎయిర్టెల్ మన ప్రదేశ్. సమర్పణ. దీనిలో గల సూపర్ చార్జెస్ అందిస్తాయి కొత్త బోర్న్విటా కాన్ఫిడెన్స్ ఏదైనా సరే సాధించడంలో. విజయ రిఫండ్ రైస్ బ్రాన్ ఆయిల్, హార్ట్ ఫ్రెండ్లీ హెల్త్ ఆయిల్ విజయ, క్రేజీ వరల్డ్ వాటర్ పార్క్ అండ్ రిసార్ట్స్ గుంటూరు. మా టీవీ మనందరి టీవీ.